Welcome to Board of Intermediate Education, Telangana, Hyderabad. Course name, Accounting and Taxation. Course code 212. Subject name, Accountancy and Computers. Paper 2. Unit 3, Ledger. Avarja. Part 2, Bhagamu 2. Prepared by C.H. Srinivas Reddy, CJL in ANT, Hussaini Alam, Hyderabad. లర్నింగ్ ఆబ్జెక్టివ్ నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఆల్ 6 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇన్ టెక్స్ట్ బుక్. Each and every student must and should solve the textbook problems. It will comes under 6 marks. అన్ని టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా అన్ని లెక్కలు కూడా చేయాలి. ఇవన్నీ కూడా 6 మార్కుల కింద వస్తాయి. Now we have to work out a problem. We understand through the worked out a problem. Take one problem. It comes under 6 marks. The question is as follows. Journalize the following transaction and post them in ledger account. క్రింది వ్యవహారాలకు చిట్టాపత్తులు రాసి వాటిని ఆవర్జ ఖాతాల్లో నమోదు చేయండి. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ఒకటి చిట్టాపత్తులు రాయాలి, తర్వాత వాటిని లెడ్జర్ అంటే ఆవర్జ ఖాతాల్లో నమోదు కూడా చేయాలి. ముందుగా చిట్టా నమూనాలో వీటన్నింటికి చిట్టాపత్తులు రాసి తర్వాత ఆ చిట్టాపత్తులను ఆధారంగా ఒక్కొక్క దాన్ని ఆవర్జ ఖాతాలు వాటి పేరు మీద ఖాతాలు తెరిచి వాటిలో మనము నమోదులు చేయవలసి ఉంటుంది. సో ముందుగా ఈ క్వశ్చన్ ఏ విధంగా ఉందో చూద్దాం. డేట్, transactions or particulars, amount rupees. So January 1st, amount is invested in business. Amount invested in business 25,000 rupees. జనవరి 1వ తారీఖున వ్యాపారాన్ని 25,000 రూపాయలతో పెట్టుబడితో ప్రారంభించినారు. On 2nd January, purchase of furniture 1,000 rupees. జనవరి 2వ తారీఖున 2వ తేదీన ఫర్నిచర్ కొనుగోలు చేసినది 1000 రూపాయలు. On 3rd, purchases 8,000 rupees. 3వ తారీఖున కొనుగోళ్ళు 8,000 రూపాయలు. On 4th, sales 3,000 rupees. 4వ తారీఖున అమ్మకాలు 3,000 రూపాయలు. On 5th, సేల్స్ టు రామ్ 1,000. 5వ తారీఖున రామ్కు అమ్మకాలు లేదా రామ్కు అమ్మినది 1000 రూపాయలు. On 6th, సేల్స్ రిటర్న్ బై మోహన్ 100 rupees. 6వ తేదీన మోహన్ ద్వారా అమ్మకాల వాపసులు లేదా మోహన్
వాపసు చేసినవి అమ్మకాల వాపసులు 100 రూపాయలు. On 7th, sales to Mohan 500 rupees. 7వ తేదీన మోహన్కు అమ్మకాలు 500 రూపాయలు. On 8th, sales returned by Mohan 200 rupees. 8వ తేదీన మోహన్ చేత లేదా మోహన్ ద్వారా వాపసు చేయబడినది లేదా అమ్మకాల వాపసులు లేదా మోహన్ నుండి అమ్మకాల వాపసులు అని కూడా చెప్పవచ్చు. 200 రూపాయలు. On 9th, furniture purchased 800 rupees. 9వ తేదీన ఫర్నిచర్ కొనుగోలు చేసినది 800 రూపాయలు. On 10th, sales 300 rupees. 10వ తేదీన అమ్మకాలు 300 రూపాయలు. On 11th, purchases 1000 rupees. జనవరి 11వ తేదీన కొనుగోళ్లు 1000 రూపాయలు. On 12th, received from Mohan 800 rupees. 12వ తేదీన మోహన్ నుండి వసూలైనది లేదా వచ్చినది 800 రూపాయలు. On 13th, received from Ram 1000 rupees. 13వ తేదీన రామ్ నుండి వసూలైనది లేదా వచ్చినది 1000 రూపాయలు. On 14th, purchases 400 rupees. 14వ తేదీన కొనుగోళ్లు 400 రూపాయలు. On 15th, sales 1000 rupees. 15వ తేదీన అమ్మకాలు 1000 రూపాయలు. On 16th, sales of furniture 100 rupees. 16వ తేదీన ఫర్నిచరు అమ్మినది 100 రూపాయలు. Now, draw a proforma of journal. Proforma contains 5 columns. One date column, second one particulars column, third one LF and ledger folio number column, fourth one debit amount rupees, and fifth one credit amount rupees. After drawn this journal proforma, you put the heading as journal entries in the books of so and so person. Let us see one by one transactions. First transaction is January 1st, amount invested in business 25,000 rupees. For this transaction, the journal entry will be cash account debtor to capital account. In the debit column 25,000 rupees and in the credit column also 25,000 rupees. Within the brackets, write the narration as being capital invested. Now one journal entry is over. ముందుగా చిట్టా నమూనాను డ్రా చేసి అంటే గీసుకొని 5 వరుసలతో కూడిన చిట్టా నమూనా ఉంటుంది. ఒక వరుస తేదీ అని, రెండవ వరుస వివరాలు, మూడవ వరుస ఆవర్జాపుట సంఖ్య, 4వ వరుసలో
డెబిట్ మొత్తం రూపాయలు, 5వ వరుసలో క్రెడిట్ మొత్తం రూపాయలు అనే ఒక ప్రొఫార్మాను చిట్టా నమూనాను తయారు చేసుకుని ముందుగా ఈ చిట్టా నమూనా పైన ఒక హెడ్డింగ్ ఇవ్వాలి. దాన్ని ఫలానా వ్యక్తి యొక్క పుస్తకాలలో చిట్టా పద్దులు అనే హెడ్డింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ చిట్టా నమూనాలో ఒక్కొక్క వ్యవహారానికి సంబంధించిన చిట్టా పద్దులు రాయాలి. జనవరి 1వ తారీఖు నాడు వ్యాపారంలో పెట్టుబడి పెట్టినటువంటి మొత్తము 25,000 రూపాయలు. దీనికి చిట్టా పద్దు ముందుగా తేదీ కాలంలో తేదీ వరుసలో జనవరి 1 అని రాసి వివరాల వరుసలో ఈ వ్యవహారానికి చిట్టా పద్దును రాయాలి. నగదు ఖాతా డెటార్ టు మూలధనం ఖాతా. డెబిట్ మొత్తం రూపాయల వరుసలో 25,000 అని రాయాలి. అలాగే క్రెడిట్ మొత్తం వరుసలో రూపాయల్లో కూడా 25,000 అని రాయాలి. తర్వాత దీనికి సంబంధించిన వివరణ కింద బ్రాకెట్లో ఇవ్వాలి. మూలధనాన్ని పెట్టుబడి పెట్టినందున అని బ్రాకెట్లో రాయాలి. ఇక్కడ వరకు ఒక చిట్టా పద్దు రాయడం అయిపోతుంది. నెక్స్ట్ ఆన్ సెకండ్ పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ 1,000 rupees. In the date column, write date as 2 or second. In the particulars column, you have to write journal entry. For the second transaction, the journal entry will be purchase of furniture. The journal entry will be furniture account data to cash account. In the debit column, 1,000 rupees. In the credit column also 1,000 rupees. Within the brackets, the narration is being purchase of furniture. 2వ తారీఖున ఫర్నిచర్ కొనుగోలు 1000 రూపాయలు. దీనికి చిట్టా పద్దును ఫర్నిచర్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా అని రాసి డెబిట్ రూపాయల వరుసలో 1000 రూపాయలు, క్రెడిట్ రూపాయల వరుసలో కూడా 1000 రూపాయలు రాయాలి. వివరణ బ్రాకెట్లో రాయాలి. ఫర్నిచర్ కొన్నందున అని బ్రాకెట్లో రాయాలి. On date 3rd, purchases 8,000 rupees. For this transaction, the journal entry will be purchases account data to cash account. Debit, in the debit column 8,000 rupees and in the credit column also 8,000 rupees. Within the bracket, the narration, write within the brackets, being cash purchases. సో 3వ తారీఖున తేదీ వరుసలో 3వ తారీఖు అని రాసి ఈ కొనుగోళ్లు 8,000 రూపాయలకు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి చిట్టా పద్దు కొనుగోళ్లు ఖాతా డేటా టు నగదు ఖాతా. డెబిట్ వరుసలో 8,000 రూపాయలు, క్రెడిట్ వరుసలో కూడా 8,000 రూపాయలను రాయాలి. ప్రతి చిట్టా పద్దు కూడా వివరణ రాయాలి. కాబట్టి ఈ చిట్టా పద్దుకు వివరణ నగదుకు కొన్నందున అని బ్రాకెట్లో రాయాలి. తర్వాత ఆన్ డేట్ 4th సేల్స్. ఫర్ హౌ మచ్ సేల్స్? 3,000 rupees. ఫర్ దిస్ ట్రాన్సాక్షన్ the journal entry will be cash account data to sales account. 3,000 in the debit column and 3,000 in the credit column. Narration. Write within the brackets as being cash sales. 4వ తారీఖున అమ్మకాలు
3,000 రూపాయలు. దీనికి ఈ వ్యవహారానికి సంబంధించిన చిట్టాపద్దు ఈ విధంగా రాయాలి. నగదు ఖాతా డేటా టు అమ్మకాల ఖాతా. డెబిట్ వరుసలో 3,000 రూపాయలు, క్రెడిట్ వరుసలో కూడా 3,000 రూపాయలను రాయాలి. తర్వాత దీనికి సంబంధించిన వివరణ బ్రాకెట్లో నగదుకు అమ్మినందున అని రాయండి. On date 5th sales to Ram 1,000 rupees. For this transaction, the journal entry will be Ram account data to sales account. In the debit column 1,000 rupees and in the credit column also 1,000 rupees. Within the brackets, the narration is being credit sales or being sales to Ram on account or on credit. You can write like this also. For this transaction, next, 5వ తారీఖున రాముకు అమ్మకాలు 1,000 రూపాయలు. ఈ వ్యవహారానికి సంబంధించిన చిట్టాపద్దు రామ్ అకౌంట్ డేటా ఆర్ టు అమ్మకాల ఖాతా. రామ్ ఖాతా డేటా టు అమ్మకాల ఖాతా. 1,000 రూపాయలు డెబిట్ వరుసలో, 1,000 రూపాయలు క్రెడిట్ మొత్తం రూపాయల వరుసలో రాయాలి. తర్వాత ఈ వివరణ అనేది బ్రాకెట్లో రాయాలి. దాన్ని రామ్కు అరువుపై అమ్మినందున, రామ్కు అరువుపై అమ్మినందున అని బ్రాకెట్లో రాయాలి. నెక్స్ట్, ఆన్ 6th, సేల్స్ రిటర్న్ బై మోహన్ 100 rupees. For this transaction, journal entry will be sales returns account data to Mohan account. In the debit column 100 rupees, in the credit column 100 rupees. And within the bracket, the narration is being sales returned by Mohan. 6వ తారీఖున మోహన్ చేత లేదా మోహన్ ద్వారా వాపసు చేయబడినది. మోహన్ చేత అమ్మకాల వాపసులు లేదా మోహన్ నుండి వచ్చిన అమ్మకాల వాపసులు. 6వ తారీఖున ఈ వ్యవహారానికి సంబంధించి చిట్టాపద్దు సేల్స్ రిటర్న్స్ అమ్మకాల ఖాతా డేటా టు మోహన్ ఖాతా. 100 రూపాయలు డెబిట్ వరుసలో, 100 రూపాయలు క్రెడిట్ వరుసలో రాయాలి. తర్వాత ఈ బ్రాకెట్లో వివరణ ఇవ్వాలి. ప్రతి చిట్టాపద్దుకు వివరణ ఇచ్చినట్టుగానే ప్రతి దానికి కూడా వివరణ ఇవ్వాలి. దానికి మోహన్ నుండి అమ్మకాల వాపసులు చేసినందున, మోహన్ చేత అమ్మకాల వాపసులు అని రాయండి. తర్వాత 7వ తారీఖున ఆన్ 7th సేల్స్ టు మోహన్ 500 rupees. Sales to Mohan 500 rupees. For this transaction, the journal entry will be Mohan account data to sales account. In the debit column 500 rupees and in the credit column also put 500 rupees. And give the narration below the journal entry. We have to write the narration also. That is begins with being credit sales or being sales to Mohan on credit or on account. 7వ తారీఖున మోహన్ కు అమ్మకాలు 500 రూపాయలు. మోహన్ ఖాతా డేటా టు సేల్స్, దట్ ఈస్ అమ్మకాల ఖాతా. మోహన్ ఖాతా డేటా టు అమ్మకాల ఖాతా. డెబిట్ వరుసలో 500 రూపీస్, క్రెడిట్ వరుసలో కూడా 500 రూపాయలు. బ్రాకెట్లో వివరణ
మోహన్కు అరువుపై సరుకు అమ్మినందున అని రాయండి. On 8th, sales returned by Mohan 200 rupees. For this transaction, the journal entry will be sales returns account data to Mohan account. 200 rupees in the debit column, 200 rupees in the credit column. Within the brackets, the narration is being sales returned by Mohan. 8వ తారీఖున మోహన్ నుండి అమ్మకాల వాపసులు లేదా మోహన్ చేత అమ్మకాల వాపసు చేయబడినది 200 రూపాయలు. దీనికి చిట్టాపద్దు అమ్మకాల వాపసుల ఖాతా డేటా టు మోహన్ ఖాతా. డెబిట్ వరుసలో 200 రూపాయలు, క్రెడిట్ వరుసలో కూడా 200 రూపాయలు వేయండి. వివరణ మోహన్ చేత అమ్మకాల వాపసులు చేసినందున. On date 9th, furniture purchased 800 rupees. For this transaction, the journal entry will be furniture account data to cash account. In the debit column 800 rupees, in the credit column 800 rupees. In the narration, within the brackets write as being furniture purchased. 9వ తారీఖున ఫర్నిచర్ కొనుగోలు 800 రూపాయలు. దీనికి చిట్టాపద్దు ఫర్నిచర్ ఖాతా డేటా టు నగదు ఖాతా 800 రూపాయలు డెబిట్ వరుసలో, 800 రూపాయలు క్రెడిట్ వరుసలో రాయాలి. తర్వాత వివరణ కూడా బ్రాకెట్లో ఫర్నిచర్ కొన్నందున అని రాయండి, లేదా నగదుకు ఫర్నిచర్ కొన్నందున అని కూడా రాయొచ్చు. On date 10th, sales 300 rupees. For this transaction, cash account data to sales account. In the debit column 300, in the credit column 300 rupees. Narration being cash sales. 10వ తారీఖున అమ్మకాలు 300 రూపాయలు. ఈ వ్యవహారానికి సంబంధించిన చిట్టాపద్దు నగదు ఖాతా డేటా టు అమ్మకాల ఖాతా. డెబిట్ వరుసలో 300 రూపాయలు, క్రెడిట్ వరుసలో కూడా 300 రూపాయలని రాయాలి. బ్రాకెట్లో వివరణ నగదుకు అమ్మినందున అని రాయాలి. On 11th, purchases 1000 rupees. For this transaction, purchases account data to cash account. This is a journal entry. Debit 1000 rupees and credit also 1000 rupees. In the narration within the bracket being cash purchases. 11వ తారీఖున కొనుగోళ్లు 1000 రూపాయలు. కొనుగోలు ఖాతా డేటా టు నగదు ఖాతా. ఇది చిట్టాపద్దు. డెబిట్ వరుసలో 1000 రూపాయలు, క్రెడిట్ వరుసలో కూడా 1000 రూపాయలు. తర్వాత వివరణ బ్రాకెట్లో నగదుకు కొన్నందున అని రాయండి. On date 12th, received from Mohan 800 rupees. For this transaction, the journal entry will be cash account data to Mohan account. Debit వరుసలో 800 rupees and credit వరుసలో also 800 rupees. In the credit column also 800 rupees. This is narration within the brackets, right, as being cash received from Mohan. 12వ తారీఖున మోహన్ నుండి వసూలైనది లేదా వచ్చినది.
800 రూపాయలు. దీనికి చిట్టా పద్దు నగదు ఖాతా డేటా టు మోహన్ ఖాతా 800 రూపాయలు డెబిట్ వరుసలో రాయాలి, 800 రూపాయలు క్రెడిట్ వరుసలో రాయాలి. తర్వాత దీనికి వివరణ బ్రాకెట్లో మోహన్ నుండి నగదు వసూలైనందున లేదా నగదు వచ్చినందున. On date 13th received from Ram 1000 rupees. For this transaction, the journal entry will be cash account data to Ram account. In the debit column 1000 rupees and in the credit column 1000 rupees. And write the narration within the brackets as being cash received from Ram. 13వ తారీఖున రాము నుండి వసూలైనది లేదా రామ్ నుండి వచ్చినది 1000 రూపాయలు. దీనికి చిట్టా పద్దు నగదు ఖాతా డేటా టు రామ్ ఖాతా 1000 రూపాయలు డెబిట్ వరుసలో 1000 రూపాయలు క్రెడిట్ వరుసలో రాయాలి. తర్వాత దీనికి వివరణ బ్రాకెట్లో రామ్ నుండి నగదు వసూలైనందున లేదా నగదు వచ్చినందున అని రాసుకోండి. On date 14th, purchases ₹400. For this transaction, the journal entry will be purchases account data to cash account. In the debit column 400 rupees and in the credit column also 400 rupees. Narration write within the brackets as being cash purchases. Being cash purchases. 14వ తారీఖున లేదా 14వ తేదీన కొనుగోళ్లు 400 రూపాయలు. ఈ వ్యవహారానికి సంబంధించిన చిట్టా పద్దు కొనుగోలు ఖాతా డేటా టు నగదు ఖాతా డెబిట్ వరుసలో 400 రూపాయలు, క్రెడిట్ వరుసలో కూడా 400 రూపాయలని రాయండి. తర్వాత వివరణ బ్రాకెట్లో నగదుకు కొన్నందున. నెక్స్ట్ on 15th date sales 1000 rupees. For this transaction, the journal entry will be cash account data to sales account 1000 rupees write in the debit column, 1000 rupees write in the credit column. And narration write in within the brackets, that is being cash sales. పదిహేనవ తేదీన అమ్మకాలు 1000 రూపాయలు అనే వ్యవహారానికి చిట్టా పద్దు నగదు ఖాతా డేటా టు అమ్మకాల ఖాతా డెబిట్ వరుసలో 1000 రూపాయలు, క్రెడిట్ వరుసలో కూడా 1000 రూపాయలని రాయాలి. తర్వాత ఈ వివరణ అనేది బ్రాకెట్లో నగదుకు అమ్మినందున అని బ్రాకెట్లో రాయాలి. On date 16th, sale of furniture 100 rupees. For this transaction, the journal entry will be cash account data to furniture account 100 rupees in the debit column and 100 rupees in the credit column. And this narration is right within the brackets as being furniture sold. 16వ తేదీన ఫర్నిచరు అమ్మినది 100 రూపాయలు. దీనికి చిట్టా పద్దు నగదు ఖాతా డేటా టు ఫర్నిచర్ ఖాతా డెబిట్ వరుసలో 100 రూపాయలని రాయాలి, క్రెడిట్ వరుసలో కూడా 100 రూపాయలని రాయాలి. తర్వాత నరేషన్లో అంటే మీన్స్ వివరణ అనేది బ్రాకెట్లో రాయాలి. అది ఫర్నిచరు అమ్మినందున అని బ్రాకెట్లో రాయాలి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే అసైన్మెంట్స్.
టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేయాలి. ఇవన్నీ కూడా 6 మార్కుల కింద వస్తాయి. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం అన్ని కూడా ఈ విధంగానే చేయాలి. పైన చూపిన విధంగా చేయాలి. అన్ని ప్రాబ్లమ్స్, అన్ని సమస్యలు కూడా చేయాలి. ఆల్ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ షుడ్ బి వర్క్ అవుట్.